దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పెళ్లి కుమార్తె సంఘము, వధువు సంఘము తన్ను తాను సిద్ధపరచుకుంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. అంటే తనను తాను పరిశుద్ధపరచుకుంటూ, తనను తాను దైవిక స్వభావాలను అలంకరించుకుంటూ ప్రభు రాకడకు సిద్ధపడుతుంది. చూడండి, మన పాపం ఏంటో మనకు తెలుసు, మన దోషం ఏంటో మనకు తెలుసు, మన అతిక్రమములేంటో మనకు మరుగుగా లేవు. అక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, దేవునికి బిలియాలకు సంబంధం ఎక్కడిది? విగ్రహానికి దేవుని గుడికి సంబంధం ఏమిటి? కాబట్టి వాటికి మీరు వేరైనప్పుడు, వాటి నుండి మీరు వేరైనప్పుడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నప్పుడు మీరు పవిత్రులుగా మార్చబడతారు అని బైబిల్ సెలవిస్తుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకముతో స్నేహము, దేవునితో వైర్యము అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి లోక సంబంధమైన దేనితోనైనా మన స్నేహం కలిగి ఉంటే దేవుడు మనకి దూరం అయిపోతాడు. కనుక మనలను మనమే పరిశుద్ధపరచుకోమన్నాడు. అంటే మన కొరతలు, మన బలహీనతలు, మన అవిధేయత అన్నీ కూడా మనకు తెలుసు. అవి తెలిసిన వెంటనే మనం పవిత్రపరచుకోకపోతే రేపు పరిశుద్ధులుగా మార్చబడలేం. పరిశుద్ధత లేకపోతే మనం ప్రభువుని చూడలేం. మనం ఇంత భక్తి చేసి, ఇంత నిష్టగా జీవిస్తూ, అనేక శ్రమల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, ఎడబాట్ల మధ్యలో మనం ఎందుకు ప్రయాణం చేస్తున్నామంటే మన నిరీక్షణ రేపు ప్రభుని మనం చూడాలి. ఆ పరిశుద్ధ స్థలంలో మనం ఆయనను కలుసుకోవాలి. కనుక అలా కలుసుకోవాలంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. చాలామందిని చూడండి, పొరుగువారి విషయాలు పట్టించుకుంటూ ఉంటారు, ఎదుటివారి నిందలను బయటేస్తూ ఉంటారు. వారి కొరతలు వారికి కనపడవు, కానీ ఎదుటివారి కొరతల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, ముందు నిన్ను నీవు పరీక్షించుకో, నీ కొరతలు నువ్వు సరిచేసుకో. అలా చేసుకుని నువ్వు పవిత్రపరచబడినప్పుడు నీవు దేవుని రాజ్యానికి ఒక యోగ్యత సంపాదిస్తున్నావన్న సత్యాన్ని మర్చిపోకూడదు. ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియపరుస్తున్న ఒక సత్యం, మనం యోగ్యంగా ఉన్నట్లుగా కనపడతాం, కానీ మనలో కొరతలు మనం ఎప్పుడూ చెప్పుకోం. మనలో ఉన్న కొరతల గురించి మనం చింతించం. కాబట్టి వాటిని తొలగించుకునే విషయంలో మనం రోషము కలిగిన వారమే ఉండాలి. వాటిని తీసేసుకునే విషయంలో మనము కన్నీరు కార్చి ప్రభు పాదాలు కడగాలి. కనుక ఈ ఉదయకాలము మన పవిత్రతకు అడ్డుగా ఉన్న ఆ చేదైన వేరును మనం తొలగించుకొని పరిశుద్ధపరచుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.